ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు ఇక్కడ ఏపీలో ఏం జరుగుతుందంటే కమ్మగా అంటే ఎన్టీ రామారావు పరిపాలన కాలం లోపల మల్లారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి పాలన ఎలా ఉందంటే కమ్మగా ఉంది అని అంట. కమ్మగా అంటే కమ్మలు పరిపాలిస్తున్నారు అన్నట్టు అర్థం. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కమ్మలే పరిపాలిస్తున్నారు అని చెప్తూ ఇక రడ్డు కల్తీ చేసిన వైఎస్ఆర్సీపీ పైచేయి ఎందుకైతే ఉందంటే ఓ సీతమ్మతో వచ్చి నేనే ప్రతిపాదనని ఏదో ఒకటి చెప్పిండు. అయితే ఈ విధంగా బీజేపీ పార్టీ ఎంత సింపుల్గా ఎలాంటి విషయాలను అంటే కనీసము ఒక కార్పొరేటర్ కూడా గెలిపించుకోలేని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఇగల్లా ఏమంటున్నాడంటే ఏపీలో జనసేన లేదు టీడీపీ మేము లేకపోతే జనసేన లేదు టీడీపీ లేదు అంటుండే వాస్తవమే. ఎంతవరకు అంటుండే ఎట్లా అంటుందో ఒకసారి చూడండి, విషయాల వరకు మనం మాట్లాడదాం. ఒకసారి వినండి. లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు అంటే తప్పు చేసి కూడా పై చేయి. నేను ఇక్కడ మహిళలు కొందరు ఉన్నారు, ఒకరు ఇద్దరు అన్వాంటెడ్గా ఒక రూమ్లో దొరుకుతారు. దొరికినా కూడా మేము సీతమ్మ ప్రతివత అంటే మేము వాళ్ళు చెప్పినది వినాలా చెప్పాలా? దొరికినారు దొంగలు. ఇప్పుడు ఏపీల ప్రపంచంలో ఒక వింత ప్రజలు వింత పరిపాలన జరుగుతూ ఉంది. అక్కడ ఏంటంటే ఒక అధికార పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ ఇద్దరు పోయి ఒకటే గూట్ల జొర్రడం అంటే అత్యంత స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు ఏపీలో జరుగుతూ ఉన్నాయి. అత్యంత నీచమైన రాజకీయాలు ఏపీలో జరుగుతూ ఉన్నాయి. జనసేన పెట్టిన ఆయన మోడీ కాళ్ళే మొక్తాడు. మోడీని వెనుకకు ముందలు తిట్టిన చంద్రబాబు నాయుడు స్వార్థం కోసం అవసరం కోసం పోయి మోడీ కాళ్ళే మొక్తాడు. బీజేపీ అయితే బీజేపీ అయితే వాళ్ళందరూ ముగ్గురు మీద పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ కాళ్ళే మొక్తాడు, మోడీ కాళ్ళే మొక్తాడు. మరి వీళ్ళు ఒక్కరు కూడా మోడీని ప్రశ్నించారు. ఈ దేశం ఎక్కడ పోయినా పర్వాలేదు, ఈ దేశం పాకిస్తాన్తో యుద్ధం చేసి ఏమైపోయినా పర్వాలేదు, పుల్వామా దాడులైనా పర్వాలేదు, ఇక ఢిల్లీలో బాంబులు వేడిన పేలి భద్రత లేకున్నా పర్వాలేదు, పహల్గామ్ లాంటి మారణ హోమాలు జరిగిన వీళ్ళకి పర్వాలేదు. ఇక్కడ పోయి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ జగన్ ముగ్గురు కలిసి మోడీని జోకుడు మొదలుపెట్టింది. వీళ్ళు ఈ టారిఫ్ల విషయంలో 75% టారిఫ్లు, 50% టారిఫ్లు, ఇప్పుడు 25% అంట. మనం అమ్ముకోనికి పోతే 18% కట్టాలన్నట. వాళ్ళేమో ఏం కట్టకుండా అమ్ముకుంటారంట మన దేశంలో. రష్యా నుంచి చౌకగా వచ్చేటువంటి ఉత్పత్తులను ఆయిల్లను కూడా ఇలా ఎక్కువ ధర పెట్టి కొన్నటువంటి పరిస్థితికి వస్తే కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాలకులు ఈ భారతదేశంతోనే వాళ్ళకు ముడిపడినట్టు మా కడుపు నింత చాలు మేము బతికితే చాలన్నటువంటి దుర్మార్గమైన రాజకీయాలు ఏపీలో నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అయినా అందుకనే ప్రజలు కాంగ్రెస్ని ఎన్నుకోవాలి. అక్కడ అద్భుతమైన లీడర్ తులసిరెడ్డి గారు ఉన్నారు, రఘువీరారెడ్డి గారు ఉన్నారు, షర్మిల గారు ఉన్నారు, హర్షకుమార్ గారు ఉన్నారు, అద్భుతమైన లీడర్లు ఉన్నారు. మ్యాక్సిమం కాంగ్రెస్ను ఆదరిస్తే తప్ప ఏపీకి భవిష్యత్తు రాజకీయాలకు పోయేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ ఏపీలో పెద్ద ఎత్తున విజృంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు వెరీ క్లియర్గా, వీళ్ళకి సిగ్గుశరం కూడా ఏం లేదు. బీజేపీ ఏం చెప్తుందంటే జనసేన లేదు, నా టీడీపీ లేదు, మేము లేకపోతే చూడండి వినండి. లడ్డు జంతు కొవ్వు లేదంటే ఇలా కొవ్వు ఎక్కువ ఉంది, ఆ జంతు కొవ్వు కంటే వైఎస్ఆర్లో కొవ్వు ఎక్కువ ఉంది. ఈ లడ్డు విషయం నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ఆ లడ్డూలు మరి నేనేమంటున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచంలోనే ఫేమస్. ఆ లడ్డుకున్నటువంటి పవిత్రత అంత గొప్పది. సరే వాళ్ళు ఏడ కాంటాక్ట్ ఇచ్చిర్రో ఎలాంటి నూనెలు తెచ్చిరో అమెరికాలో ఉండేదైతే జంతువుల కొవ్వే. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి నెయ్యిలంతా విదేశాల్లో ఉండేదంటే అదే మరి ఏ కంపెనీ నుంచి ఆర్డర్ తెచ్చిరో వీళ్ళు ఏం పాటు చేసిరో. కానీ మొత్తం మీద కొంతమంది వైఎస్ఆర్సీపీలో వీడియోలు పెట్టిరు, చంద్రబాబు నాయుడు కూడా కొన్ని కంపెనీలు చేసిరు, అది కూడా అదే కొవ్వు అని చెప్పారు. మొత్తం మీద తిరుమలకి ఎవడైనా పోకుండా చేస్తున్నారు. రోజు చంద్రబాబు నాయుడు అదే మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ అదే మాట్లాడతారు. వీళ్ళ కౌంటర్ వాళ్ళు ఇస్తుంటారు. అంటే దేవుని యొక్క వీళ్ళు మళ్ళీ అందరు భక్తులు లేకనే నటిస్తారు. వీళ్ళు మామూలు డేంజరస్ పాలన కాదు వీళ్ళది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో దొక్కి కాంగ్రెస్ని లేపారు. వీళ్ళు ఎంత దండుగా క్యాండిడేట్లు, ఎవరికి సోయలేదు. అంత స్వార్థపూరితమైన రాజకీయాలు వీళ్ళవి, చెత్త రాజకీయాలు. ముందు ఆ కొవ్వు కరగదీయాలి. చూడు, ఆ కరగదీస్తే తప్ప మన కూటమి బాగుపడదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అంతకంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. సలగా అయిందా మనం? రాష్ట్రంలో బీజేపీ లేనిది జనసేన లేదు, నా టీడీపీ లేదని చెప్పారు.
అందుకనే ఇవన్నీ తోడు దొంగలే అంటున్నా. ఈ నలుగురు ఎంతనో వైఎస్ఆర్సీపీ వీళ్ళంతా ప్రజలను మభ్యపెట్టే వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు తిరిగితే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు. ఇప్పుడు ఏపీ ప్రజలు వన్ సైడ్గా వేసి గెలిపించారు అనుకో, వాళ్ళందరినీ గెలిపించి ఇలా కొండపోయి ఆయన నిలబెట్టి ఆయన ఏం సుఖం చేస్తున్నాడు, ఆయన మొత్తం దోసుకుపోయిండు, అమ్మేస్తున్నాడు దేశాన్ని. ట్రంప్ గాని చూసి గజ గజ వరికిపోతాడు. విదేశాలు ఎందుకు తిరుగుతారో అర్థం కాదు. ఇద్దరు ఒకరి మీద చేతులు వేసుకొని తిరుగుతారు. ట్రంప్ ఈయన మళ్ళీ స్థలకు ఈల పట్టినట్టే ఉంటుంది. ఆయనని వీళ్ళు జోపుతారు. ఎన్ని ప్రమాదాలు ఎంత డేంజర్ ఉంది దేశంలో. ఏపీ ప్రజలు మొత్తం ఈ వీడియోని వైరల్ చేయాలి. ఇమ్మీడియట్గా ఈ 3 పార్టీలను బంగాళాఖాతంలో కలపాలి. వైఎస్ఆర్సీపీ, టీడీపీ అండ్ జనసేన. బీజేపీ ఆల్రెడీ ఉన్న ఒకటే లేకున్న ఒకటే. ఏమనంటే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ఇలా 1200 మంది బలిదానాలు చూసి రాష్ట్రాలుగా విడిపోయిన ప్రాంతాలుగా కలిసి ఉండాలని చెప్తూ అనేక ఆలోచనలతో సమాలోచనలు చేసి రేపు కాంగ్రెస్ గెలిస్తే స్వయం ప్రాతిపత్తి ఇస్తాను, అది ఆంధ్రప్రదేశ్కి ఏపీకి స్వయం ప్రాతిపత్తి ఇస్తాను కూడా చెప్పింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలంగా కావాలని ప్రజలందరూ కోరుకోవాలి. ఆ సైడ్ మళ్ళాలే, మనమే ప్రధానం. చూడు ఎట్లుంది. మన తర్వాతనే నేను ముదిరినట్టే ఉండదు. పక్కనుండే మద్రాసులో కానీ లేదా కర్ణాటకలో కానీ ఇన్ని అవకాశాలు ఇవ్వలే. మనకు డబ్బనించాను కాబట్టి అన్ని రకాలుగా నిన్ననే క్వాంటమ్ వాలీ ఓపెన్ చేసినారు. అక్కడ కాగ్నిజెంట్ ఓపెన్ అయింది, గూగుల్ వచ్చింది. దీనికి కారణం బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ బలపడే బీజేపీ లేని ప్రాంతాలు తెలంగాణ రాలేవా? ఇవి ఎప్పుడో వచ్చినాయి, ఇవన్నీ ఎప్పుడో వచ్చినాయి. మరి మీరు ఏం చూస్తారు కానీ కాకపోతే ఒక చెత్త పాలన జరుగుతూ ఉంది దేశంలో. కేంద్రం నుంచి ఒక చెత్త పాలన జరుగుతుంది. అందుకనే ప్రజలు అవర్క్ రైజ్ అండ్ ఫైట్ అగైన్స్ ద మోడీ అనేది తెలవాలి. అంటే కార్యకర్తలు బలపడాలంటే మనకు లోకల్ పార్టీతో పాటు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఉండాలి. మాధవ్ గారు చక్కగా అన్ని సారథ్యాలు చేస్తున్నాడు. సార్ నేను చెప్తున్నా మాధవ్ గారు, మీరు మరింత గట్టిగా కొట్లాడి మన తరఫున ప్రతి దాంట్లో అవకాశం మన వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేయాలి. అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేది వాస్తవం. చెప్పేది ఏం లేదు, వెరీ క్లియర్గా చెప్తా ఉన్నా. 100% ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక చెత్త రాజకీయం. వాళ్ళ కేంద్రంతో పని లేదు, ఈ దేశంతో పని లేదు. మనం గెలిచిన ఈ గెలవని ఆయన ఎవడు గెలిచితే ఉండదు. ఈయన మీద ఆడ తిరుగుతారు, ఆయన మీద ఎవడు గెలిచినా ఏం చేసేది లేదు. వీళ్ళకి దేశ ప్రయోజనాలు కానీ సప్రయోజనాలు కానీ ఒక పౌరుషం కానీ ఒక సిగిశరం కానీ ఏం లేదు. వీళ్ళు ఎవరి కారణాన్ని మొక్కుతారు. ఇద్దరు ఉండవు. ఇప్పుడు ఓడిపోయినోడు గెలిచినోడు పోయి ఇద్దరు ఒకటే మోడితనం మొక్కుతారు అంటే మొక్కరిల్లుతారు అంటే దీనికన్నా పిరికితనం దౌర్భాగ్యమైన పని ఇంకోట్లేదు. ఒక సిస్టమే లేదు. కాబట్టి కాంగ్రెస్ విజృంభించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రజల ఆదరణ పొందాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు తిరిగితే తప్ప ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మసాలా ఉండదని కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి.